ఇండిపెండెంట్ గా అప్లోడ్ చేసి లైవ్ ఇప్పుడే ఆయన అనుకుంటున్నాడు కదా మొత్తం నేనే శాసిస్తున్నానని. ఆ నామినేషన్ చేసేమను ఏబిఎన్ స్టూడియోలోనూ ఇంకో 2-3 ఛానల్లో కూర్చొని రోజు అరగంట ఉపన్యాసం చెప్పి గెలిపించేస్తారు కదా ప్రజలు అనుకుంటున్నాడు కదా ఆయన మొత్తం చక్కని తిప్పేస్తున్నానని. కానీ ఇప్పుడు ఆ పని చేయండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు విశ్వసనీయత ఏంటో. ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ఒక పొలిటికల్ స్క్రాప్ దశకి రఘురామకృష్ణరాజు వెళ్ళాడు కాబట్టే ఏ పార్టీ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తాడు. ఇస్తే అది వాళ్ళకి నష్టం చేస్తున్నట్టు అవుతుంది తప్ప ఇంకోటి కాదు. రైట్. వెంకటరెడ్డి గారు, వాస్తవానికి మీరు సస్పెండ్ చేయాల, స్టిల్ నౌ మీ పార్టీ ఎంపీ ఇప్పటికైనా ధైర్యం చేయగలరా ఆయన సస్పెండ్ చేయడానికి? కానీ లేదా పోనీ మీరైనా సీట్ ఏమన్నా ఇస్తారా? అనకాపల్లి ఖాళీగా ఉన్నట్టుంది మీకు. సరే గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చినప్పుడు అడగల అదేంది నరసాపురం సిట్టింగ్ ఎంపీకి సీట్ ఇవ్వట్లేదని. పాపం బీజేపీ లిస్ట్ రాగానే రఘురామకృష్ణరాజుకి సీట్ రాలేదనేటటువంటి డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఇందాక కూడా శ్రీనివాస్ చౌదరి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అని చెబుతున్నారు. మొన్న ఈ మధ్య కూడా సార్ మా సీట్లు అనౌన్స్ చేసినా కూడా ఆయన తెలుగుదేశం ఛానల్ డిబేట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడతారని వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఏది మేము సీట్లు అనౌన్స్ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అయ్యేదాకా ఈ టర్మ్ దాకా ఆయన మీరు సస్పెండ్ చేయలేదు కాబట్టి మీ ఎంపీనే. అంటే మేము ఎంపీ అభ్యర్థిగా వేరే వాళ్ళని అనౌన్స్ చేసినాక అభ్యర్థి కూడా సస్పెండ్ చేయనట్టు మీ పార్టీనే అవుతారు. ఇంకోటి అనకాపల్లి ఖాళీగా ఉంది, మీకు ఒకటే అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈయనకి కోపం ఉంటే ఎంత అగ్రెసివ్ గా మాట్లాడతాడో మీకు 4.5 ఏళ్ల నుండి మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి శుభ్రంగా మీ పార్టీలో చేర్చుకుంటే వాళ్ళ మీదకి వెళ్తారు కదా. ఆయన కూడా మా 24 ఎంపీలు అనౌన్స్ చేసినప్పుడు నా సీటును మళ్ళీ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయన గొడవ చేయలే అక్కడ. ఇదో పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఏంటంటే బీజేపీ లిస్ట్ లో ఆయన సీట్ ఎక్స్పెక్ట్ చేశాడంట, ఆ లిస్ట్ లో రానియకుండా సోమవీర్రాజు గారు అడ్డుకున్నారంట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్పి ఆరోపణలు చేశాడు. సోమవీర్రాజు గారే పాపం ఆయన రాజమండ్రి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన సీట్ ఆయన తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆయన ఇంకోలో చెప్పి సీట్ ఆపే పరిస్థితిలో ఉంటారు. సార్ చిన్న రాజకీయాలకి మనలా చిన్న ఆలోచించే వాళ్ళకి కూడా అర్థమయ్యేటటువంటి అంశం కదా. రెండు రాజకీయ ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యానాలని నేను ఏకీభవిస్తూ ఇంకోటి కంటిన్యూ చేయదలుచుకున్నా. రాజకీయాల్లో ఒక స్క్రాప్ ని అక్కడ పక్కన పెట్టుకుంటారు తప్ప నెత్తి మీద ఎక్కించుకోరు కదా. పక్కన పెట్టుకొని ఆ చెత్తను అవసరమైనప్పుడు ఎవరి మీద ఒకళ్ళు ప్రయోగించుకొని వాడుకుంటారు. అట్లానే ఒక ఐటమ్ లాగా ప్రయోగించుకుంటున్నారు మిగిలిన రాజకీయ పార్టీలు. తన్నే 3 రాజకీయ పార్టీలు. ఇప్పుడు బీజేపీ ఏమంటది, రఘురామకృష్ణరాజు చాలా గొప్పవాడని అని చెబుతున్నాడు రామ్ కుమార్ గారు. ఏది మాకు ఇంకో 7వ సీట్ ఇస్తే 7వ సీటు రఘురామకృష్ణరాజుకి ఇచ్చేస్తామని చెప్పేస్తున్నారు. ఇలా తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, 4 ఉన్నాయి కదండి, 4లో ఏమన్నా ఆలోచించి ఇస్తారేమని అంటున్నారు. జనసేన రేపొద్దున మీరు డిబేట్ లో పిలిచి అడిగితే మాకు ఇంకో 3వ సీట్ ఏమైనా ఇస్తే దాంట్లో ఏమన్నా ట్రై చేస్తామని అని చెప్తారు. అంటే రాజకీయాల్లో ఒక ఐటమ్ లాగా వాడుకొని 3 పార్టీలు వదిలేసినాయి. అంతే తప్ప నెత్తి మీద తీసుకుని వచ్చి మేము పెట్టుకోము అనేది క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు. అంటే రఘురామకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టించడానికి మేము 3 పార్టీలు అవసరమైనప్పుడు వాడుకుంటాం, అంతే తప్ప ఆయన మేము బీజేపీ తప్పలేదు అనుకుంటా. వాళ్ళు ఎప్పుడు అడగల పాప.